సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. హలో ఆండాలమ్మ గారు, మేము స్నానాలు చేయొచ్చా? నిలబడ్డారు. ఇబ్బందిగా ఉందా ఆంటీ? ఉంటే ఇల్లు ఖాళీ చేయండి. ఇబ్బందిగానే ఉంది. ఏఎన్ఆర్ బాడీ శోభన్ బాబు బాడీని చూసిన కళ్ళతో వీడి కట్టలాంటి మీ బాడీని చూడలేక కళ్ళు మూసుకుంటున్నాను. రామ 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 రామ. ఈవిడ మరీ ముదురుగా ఉందిరా. ఆ ముదురికి ఈ ముదిరే కరెక్ట్. సైడ్ ప్లే. ఆంటీ, మావి ఏఎన్ఆర్ బాడీలా ఉండకపోవచ్చు, అయినా సరే మా నలుగురిలోని ఎవరి బాడీలు స్ట్రాంగ్ గా ఉన్నాయో చెప్పండి. సిగ్గుపడకుండా మొత్తం చూసి చెప్పండి ఆంటీ. అలాగేంట్రా, నేను ఇంతకు ముందు టైలర్ షాప్ నడిపేదాన్ని. అప్పుడు ఎందరో మొగాళ్ళకి కొలతలు తీసి బొందులు లాగులు కుట్టేదాన్ని. నాకు సిగ్గెందుకురా, రండి. నోరు ముయ్యండ్రా, దోమ లోపలికి తోరతటువంటి పెదవల్లారా. నీళ్ళలో నానేసినంత మాత్రాన ఎండు చేప పచ్చి చేప అవుతుందట్రా. ఒరే జోకరు, దమ్ముంటే జోకరు కొట్టరా. గుడ్ మార్నింగ్ మేడం. దండాలని అమ్మగారు. సారీ అండి. నీ ఆరోగ్యం పాడు చేసుకునే హక్కు నీకుందేమో కానీ ఇతరుల ఆరోగ్యాన్ని పాడు చేసే హక్కు నీకు లేదు. మనిషి అయి పుట్టిన తర్వాత సంస్కారం నేర్చుకో. ఏమండి పిచ్చేశ్వరరావు గారు, ఒకసారి రండి. ఏమిటండి ఏమిటి వాళ్ళు వాళ్ళ రౌడీ వేషాలు? వాళ్ళు కావాలని ఆట పట్టిస్తుంటే మీరేం పట్టించుకోకుండా ఊరుకుంటారా? చూడండి, మీరెవరిదో ఇల్లు మాకు అద్దెకిచ్చి ఈ న్యూసెన్స్ తెచ్చి పెట్టారని మీ మీద కేసు పెడతాను. అమ్మా అమ్మా అమ్మా. అన్నయ్య, లోపల మన మిడతం బొట్లు అవుటా? నీకేమన్నా డౌట్? అబ్బే, ఏంటంటే పిచ్చేశ్వరరావు గారు ఇలా అయిపోయారు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే. చాలా నీళ్లు తోడారా ఆంటీ? అవును నాయనా, మడిగా వాడుకోవడానికి వంటకి వార్పుకి కావాలి కదా. అందుకే 3 రోజులకు సరిపడా నీళ్లు పట్టి పెట్టుకున్నాను. ఈ రోజు కొళాయి మూసేశారు, రేపు బావి పుట్టేస్తారు. మీరు వానర సైన్యం కదా, నా జాగ్రత్తలో నేను ఉండొద్దు. అసలు మీకెందుకు ఈ తిప్పలు? ఇంకో ఇంటికి వెళ్ళిపోతా. అమ్మా, మీ ఉడత బెదిరింపులకు పారిపోయేది కాదు ఈ అండాళమ్మ. మీ చేతనేది మీరు చేసుకోండి, నా చేతనేది నేను చేసుకుంటాను. ఓహో, ఇందాకే ఏమన్నారా ఆంటీ? ఎవన్నాను? నీళ్లలో నానవేసినంత మాత్రాన ఎండు చేప పచ్చి చేప అవుతుందా అన్నారుగా, అందుకే వేసేయండి రా. నానేస్తేనే కదా తెలిసేది. ఇడైప అంటే పడే అని అర్థం. పర్వాలేదులే, గంగలో చేపలుండవా, కృష్ణలో చేపలుండవా? మరి మీకు మడి ఆచారం కదా, ఈ నీళ్లు మీకెలా పనికొస్తాయి? అయ్యో పిచ్చోళ్ళారా, ఎందుకు పనికిరావు? వీటిని జల పుష్పాలంటారు. జల పుష్పాల గురించి విన్నాం కానీ జల పుష్పాల గురించి వినలేదే. కలకట్టాలో మీరు పప్పులో వేసుకుని మరీ తింటారు. ఆహా, ఈ చేపలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకా కొన్ని పట్టరండి. పోస్ట్. నువ్వు అక్కడ వస్తావయ్యా టైంకి. మనీ ఏమైనా తెచ్చావా? లేదండి. లేదా? పిచ్చేశ్వరరావు. నాదే నాదే. రై, పిచ్చేశ్వరరావు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారా? పిచ్చి ఆసుపత్రిలో గురు. అయితే చింపే. ఏమిటయ్యా ఇది? మేమంతే, ఇష్టం లేదనుకో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. సంధ్య లేదు, చింపే. నోరు మూసుకోకపోతే నిన్ను చింపేస్తా. గుడ్ మార్నింగ్. అలా వచ్చాడువేనా? అడిగి రావాలని తెలీదా? గుళ్ళోకి అడిగి రారు. నేనేం దేవతని కాను. అదే అదే ఆ కోపం, దాని వెనుకున్న అభిమానం నన్ను నీ దగ్గరికి లాక్కొచ్చింది. అక్కర్లేని మాటలొద్దు. ఏం కావాలో చెప్పు. ఉత్తరం వచ్చింది. థ్యాంక్స్.
ఆంధ్రదేశాన్ని అంధకారంలో ముంచుతూ ఈ పవర్ కట్ ఒకటి. ఓయ్ స్వామి, నీకు జనం మీద దయ ఉన్నట్టయితే కరెంట్ కట్ చేయకుండా పన్నులను కట్ చేయండి, జనం బతికిపోతారు బాబు. ఇది గవర్నమెంట్ కటింగ్ కాదు, రాజా కటింగ్. నిన్న నీళ్లు కట్, ఈ రోజు కరెంట్ కట్, రేపు ఈ ఇంట్లో జనాలు కట్. ఏంటిది? అది నాది. నీదే? ఆ. చెప్పు తీసుకుంటాను. ఏ నా తోడని గమనించుకుంటావేంటి? ఆ, మీ ఆవిడ గారా నీ కూతురు అనుకున్నాను. ఏయ్. అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది, కలిపెట్టలేకపోయాను. సైడ్ ప్లీజ్. సారీ ఆంటీ. రేయ్, నువ్వేంటి నీ మొహం మండ? వాడు దులుపుతుంటే దులిపించుకుంటావు. వెళ్ళు, సామాన్ సర్దు, ఈ కొంప ఖాళీ చేద్దాం. ఇంకా ఈ చీకటి కొంపలో ఉంటే నాకు తెలియటల్లా. పదా. ఏమంటే గట్టిగా తగిలిందా ఆంటీ? ఒంటరిగా చీకట్లో ఉండడం కష్టంగా ఉందా? అబ్బే నాకేం కష్టం లేదు. అంకుల్ పోయినప్పటి నుంచి ఒంటరిగా అలవాటైపోయిందిలే. అయినా ఈ క్యాండిల్ ఉందిగా, ఈ వెళ్తురు చాలే. ఆ? అబ్బో, వన్ మ్యాన్ ఆర్మీలా ఉంది. అరే నా గదిలో కరెంట్ ఉంది, బయట లేదేంటి? నీది విఐపి కోట అమ్మా. చీఫ్ మినిస్టర్ గారి ఇంట్లో కరెంట్ పోతుందా? అదేంటండి? అవునమ్మా, నువ్వు వయసులో ఉన్నావు, ఆ కుర్రాడు వయసులో ఉన్నాడు. కోఆపరేషన్, నీకే ఇబ్బంది రాదు. పిచ్చేశ్వరరావు. నేను సైడ్ అయిపోతా. ఏ ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది? నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అందరికీ వాటర్ కట్ చేసి నా పోర్షన్ కూర్చావు. అందరి ఉత్తరాలు చింపేసి నా ఉత్తరాన్ని నా గదికే మరీ పట్టుకొచ్చిచ్చావు. ఈ రోజు అందరికీ కరెంట్ కట్ చేసి నాకుంచావు. 10 మంది 10 రకాలుగా అనుకుంటే అందులో వాళ్ళ తప్పే ఉంది. నీకేం ఉపకారం చేశానని నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ఆ? అప్పుడే అయిపోయిందా? ఆహా, నీ మాటలు నాకు చిత్ర పాటల్లా, ఏ రెహమాన్ మ్యూజిక్ లా వినిపిస్తోంది. అన్నయ్య అంత ర్యాష్కి వెళ్ళిపోయిందేంటి? మనల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తుంది? చిన్న లవ్ క్లాష్. ఓహో, సార్ ఏమ్మా, ఇదిగోండి అడ్వాన్స్. రేపు ఉదయం సామాన్లు తీసుకుని వస్తాను. రేపు పొద్దునకి ఇల్లు రెడీ చేసి ఉంచుతాను, రామ్మా. అలాగేనండి, వస్తాను. అలాగే. ఏంటిది? కూల్ డౌన్ సార్, కూల్ డౌన్, కూల్ డౌన్. నమస్కారం సార్. నమస్తే. సంధ్య అనే అమ్మాయి ఇక్కడికి వచ్చిందా సార్? వచ్చింది. అయ్యో బాబోయ్, కొంప మునిగిపోయింది. ఎక్కడికి వచ్చింది సార్? ఎక్కడికి వచ్చింది? ఆ, చెప్పండి సార్, డోస్ ఫిక్స్ చేయాలి. ఏమైందయ్యా? ఏమైంది మీకు? ఏమీ అవ్వలేదండి. ఇవి ఎన్నేళ్ళు? 2. రెండా? ఆవా. అయితే ఇంకా కరవలేదా? ఏంటి ఖర్చేది? ఏంటి ఖర్చేది? సార్ మీరు వాడిని కడుస్తారేంటండి? కూర్చోండి, నేను చెప్తాను. కూర్చోండి. ఏంటి? ఏంటంటే ఆవిడికి పిచ్చి. ఆ. ఎర్రగడ్డ ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చింది. ఇప్పటికి ఉదయం నుంచి ముగ్గుని కలిసింది. అయ్యి బాబాయ్, ఇంటి పిచ్చిది. నువ్వు ఇల్లు ఇవ్వనన్నావు అనుకో, కచ్చక 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 అని కట్టేస్తుంది. హలో, ఇంకా కరవలేదా? కరవలేదు, రేపు వస్తానంది. రేపు వచ్చి గ్యారంటీగా కరుస్తుంది. ఆ, రేపు అమ్మాయి వచ్చి కరవగానే ఈ అడ్రస్ కి ఫోన్ చేయి. ఎందుకు? ఎందుకంటే నీ గుండు చుట్టూరు 14 ఇంజక్షన్ చేయడానికి. ఇక్కడ అరే బాబాయ్ గారు. ఏ బాబు, కొంచెం గేట్ తాళం తీయమను. తీయను. నేను ఇంట్లో అద్దెకు దిగడానికి నిన్ననే అడ్వాన్స్ ఇచ్చాను. మీ ఓనర్ పిలు. నేనే ఓనర్ని. అదేమిటండి, ఇంతలోనే ఏమైంది? ఒంటి నిండా కట్టేమిటి? ఇదంతా నా కర్మలే, నీకెందుకు? సర్లే, ముందు గేట్ తీయండి, చెప్తాను. అమ్మో, చెప్తావా? ఏం చెప్తావు? నేను తీను. ఎందుకు తీవు? తీసేదాకా నేను ఒప్పుకోను. ఓరి దేవుడు, కరిచావంటే గుండె చుట్టూ 14 ఇంజక్షన్లు. కరవడానికి నాకేమైనా పిచ్చా? లేదమ్మా, నాకు పిచ్చి, మా నాన్నకి పిచ్చి, మా తాతకి పిచ్చి, మా ముత్తాతకి పిచ్చి, టోటల్ గా మా వంశమంతా పిచ్చి. ఇదిగోనమ్మా నీ అడ్వాన్స్. ఏమండి? మా ఇంట్లో అస్సలు ఉండద్దమ్మా. ఏమండి బాబాయ్ గారు? నా మాట వినండి, బాబాయ్ గారు. నిజంగానే పిచ్చోడు. నిన్ను వీడని నీడలు మేమే, కలగా కదిలే నీడలు మేమే. హలో, మా వాయిస్ ఎలా ఉంది? మీకంటే గాడిదలో బెటర్. ఆ. Idiots. ఏమండి సామాన్ లోపల ఆగండి. పెట్టమంటారా?
ఇద్దాటి రాకండి. లోపలికి అడుగు పెట్టారో కాళ్ళు నరికేస్తాను. రౌడీ డ్రెస్సులు, రౌడీ వేషాలను వెళ్ళి ఎక్కడైనా రౌడీజం చేసుకోవచ్చు కదా. ఇక్కడెందుకు మా ప్రాణాలు తీయడం? అన్నోయ్, వదిన లక్ష్మణ రగ్గేసింది. గీత గీసిందంటే నేను ఆ గీత దాటి ఆవిడ మనసులోకి వస్తున్నానని అర్థం. నమస్తే రాజా, నమస్తే. అబ్బా, నీ హీరోయిజం చూపించి ఇంట్లో చాలా మందిని ఖాళీ చేయించావు. చాలా థ్యాంక్స్. అయితే ఆ పోర్షన్ లో ఉన్న అమ్మాయిని మాత్రం ఖాళీ చేయించడానికి వీల్లేదు. సంధ్య, ఓకే, నువ్వు ఎలాగంటే అలాగే. ఇదిగో నీకు ఇవ్వాల్సిన సెకండ్ పేమెంట్. వద్దు, ఏ నీ వల్ల నాకు ఓ ఉపకారం జరిగింది కనుక. అదేంటి? ఇక్కడికి రావడం వల్ల పగలేదో రాత్రేదో తెలియని నా జీవితంలో సూర్యోదయం అయింది. ఓర్నాయనో, నా హీరోకి ఆ పిల్లకి మధ్య ఇన్ని ఏళ్ల కథ జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? ఏం చేస్తాం, చూస్తున్నాం. నువ్వు మరీనమ్మా అప్పుడప్పుడు కనిపిస్తుంటావు, లవింగ్ చేసేస్తాను అంటావు. డేట్లు ప్రాబ్లం వచ్చిన హీరోయిన్లో సైడ్ అయిపోతుంటావు. చూడండి, రోజు నా ఆటోలో ఎంతో మంది తిరగచ్చు, కానీ నా మనసులో తిరిగేది రాజయ్య. మీ అన్నకి నేను నచ్చకపోవచ్చు, నాకు తాళి కట్టకపోవచ్చు, అయినా సరే రాజయ్య నా మొగుడు. రేపు నేను చేస్తే నన్ను బూడిద చేయాల్సింది కూడా రాజాని. అట్టా నీ ఫీలింగ్ నీ దగ్గర పెట్టుకుంటే అనగట్టాలుస్తుందమ్మా. ఆ పక్క పిల్ల దూరంగా ఉన్నా నటిస్తూ దగ్గర అయిపోతుంది, నువ్వు దగ్గరుంటూ దూరం అయిపోతావు. నువ్వు శిశింద్రిలా చిందులు తొక్కుతుంటే నా మీద ప్రేమ లేదనుకున్నాను. పొంగే ప్రేమని దాచడానికి ఇన్ని రుసరుసలు. థ్యాంక్స్. అబ్బా, ఏంట ముద్దులు? ముద్దును వద్దనకూడదు. ఇద్దరి మధ్య బలమైన అనుబంధానికి సాక్ష్యమే ముద్దు. ఇంకా చాలు. ఏయ్! అదేం అలా వచ్చేసావు? గుండె అదుపు తప్పి కొట్టుకుంటోంది. ఏయ్, గుండెకి ముద్దుకి లింక్ ఉందట. మనం ముద్దులతో హద్దులు చెరిపేస్తుంటే గుండె మామూలు కన్నా 13 సార్లు ఎక్కువగా కొట్టుకుంటుందట. ఆడు బాబాయ్, ఆడు బాబాయ్, నా పప్ప కొల్లేరైపోయింది. ఇక్కడ ముద్దులు మన కురుస్తోంది రా దేవుడు. ఏవే నంగనాచి, నా రాజాని ముద్దు పెట్టుకోవడానికి నువ్వే వచ్చివే. రాజా ప్రియురాల్ని. ప్రియురాలివా, పెళ్లి కొనవా? నా రాజాని అల్లుకుపోవడానికి అతను నీకేమైనా మొగుడా? అవును, ఈయనే నా ప్రియమైన శ్రీవారు. కాదు, ఈయన నా ప్రియమైన శ్రీవారు. నా శ్రీవారు. రా రాజా, నీ ముద్దులన్నీ నావే. నేను ముద్దులో ముంచెత్తా, నేను ముంచేస్తా, నేను ముంచేస్తా, నేను ముంచేస్తా, నేను ముంచేస్తా. హలో, ఇదిగే హార్న్ కొట్టు. నీ కళ్ళ చెదరగొట్టడానికి. కళ్ళల గంట కాచిగూడకు వస్తావా? కాచిగూడకు రాను, ట్యాంక్ ప్యాంట్కి వస్తా. దేనికి? నిన్ను దాంట్లో తోసి చంపడానికి. ఛీ, ఎల్లవయ్యా. మంచి టచింగ్ స్టార్. చెడగొట్టు. ఏంటి కొడతావేంటి? జనం తోస్తే చేయబడింది. జనం తోస్తున్నారనే వంకతో బస్సులో ఆడవాళ్ళ మీద చేయి వేయడం ఫ్యాషన్ అయిపోయింది. నిన్నెవరో తాకూడదనుకుంటే టాక్సీలో వెళ్ళు. టాక్సీలో వెళ్ళలేని వాళ్ళ మీద చేయి వేస్తావా? ఏంటే తెగరెచ్చిపోతున్నావు? ఏంది భయ్యా, తప్పు చేసింది కాక ఆమెను కొడతావేంది నువ్వు? జనం ఇలా సినిమా చూస్తుంటే కొట్టినా కొడతాడండి. జనంలో చైతన్యం చెప్తేనే ఇలాంటి చీడ పురుగులు తలెత్తుతాయి. జై భవానీ. అన్నోయ్, ఏంటన్నా ఇదంతా? ఆ లారీ ఏంటి, ఈ గెటప్ ఏంటి? అసలు నువ్వేనా అని. రే, ఆ. నేను బాధ్యత లేకుండా రౌడీలా తిరగడం వల్లే నన్ను చూసి సంధ్య మొహం తిప్పుకుంది. ఏంటి రౌడీ వేషాలని నా మొహం మీద అనేసిందిగా. అందుకే ఈ రోజు నుంచి నే కష్టపడి డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. ఎస్, ఓకే, ఆల్ రైట్. నువ్వు కష్టపడి లక్షలు సంపాదించు, దాంతో సంధ్య గ్యారంటీగా నిన్నే ప్రేమిస్తుంది. సంధ్య లక్షల్ని లక్ష్య పెట్టే రకం కాదు. ఓహో, నా ప్రయత్నంలో నిజాయితీ ఉందనిపిస్తేనే ఆ. నన్ను ప్రేమిస్తుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందంటావు? తపస్సు చేసేవాడు భగవంతుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడా అని ఆలోచించుకో. అయ్యో, ప్రత్యక్షమవుతాడనే నమ్మకంతోనే ఆ. తపస్సు చేయాలి. ఓరి బాబోయ్, దేవుడు, తపస్సు ఏంటన్నా ఈ మాటలన్నీ? పులి దెబ్బకు దొరకని నువ్వు పిల్ల దెబ్బకి ఇట్టే దొరికిపోయావు. ఏం మారిపోయావు? సర్లే, లారీ ఎక్కువ. సరే